అటు మోంతా తుఫాను బీభత్సానికి నాగర్ కర్నూలు జిల్లా కూడా అతలాకుతలమైంది. వర్షం దాటికి హైదరాబాద్ శ్రీశైలం రహదారి కొట్టుకుపోయింది. రోడ్డు కొట్టుకుపోవడంతో పాటు శ్రీశైలం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే మార్గంలో మరో ప్రమాదం చోటు చేసుకుంది. లింగాలగట్టు వద్ద భారీగా కొండ చర్యలు విరిగిపడి రోడ్డుకు అడ్డంగా పడ్డాయి. ఈ ఘటనతో శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు బయలుదేరిన అనేక వాహనాలు అక్కడే చిక్కుకుపోయాయి. దీంతో వందలాది మంది యాత్రికులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గంటల తరబడి శ్రమించి భారీ రాళ్లు, మట్టిని తొలగించి ట్రాఫిక్ ను తాత్కాలికంగా క్లియర్ చేశారు. మరోవైపు భారీ వర్షాల వల్ల శ్రీశైలం నుంచి తెలంగాణ వైపు వెళ్లేందుకు ప్రధాన రహదారులు దెబ్బతినటం, రోడ్డు క్లియరెన్స్ లేకపోవటం వంటి కారణాల వల్ల అటవీ శాఖ అధికారులు ఈ మార్గంలో రాకపోకలను పూర్తిగా నిలిపివేశారు. అప్పటికే శ్రీశైలం క్షేత్రంలో వసతి గదులు ఖాళీ చేసి తిరుగుముఖం పట్టిన వందలాది మంది యాత్రికులు వారి వాహనాలతో టోల్గేట్ వద్ద బారులు తీరారు. దూర ప్రాంతాలకు వెళ్లే బస్సులు నడవకపోవడంతో వందలాది మంది భక్తులు, ప్రయాణికులు శ్రీశైలం బస్టాండ్లోనే చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రహదారుల పునరుద్ధరణ పనులు పూర్తయ్యే వరకు హైదరాబాద్ శ్రీశైలం మార్గంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శేఖరాచారి అందిస్తారు. శేఖరాచారి, ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో మోంతా తుఫాన్ అయితే బీభత్సం సృష్టించింది. ప్రజెంట్ నాగర్ కర్నూలు జిల్లాలో జాతీయ రహదారి కూడా కొట్టుకుపోయింది. దాంతో శ్రీశైలం టెంపుల్ కి, ఆలయానికి వెళ్లే వాళ్ళు ఎవరైతే ఉన్నారో హైదరాబాద్ శ్రీశైలం వెళ్లే వాళ్ళంతా కూడా ప్రయాణికులు, భక్తులు ఇబ్బంది పడుతున్నారు. దానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఇందులో నాగర్ కర్నూలు జిల్లా పైన మోంతా తుఫాను ప్రభావం భారీగానే ఉందని చెప్పవచ్చు. దీంతో నిజంగా కూడా జిల్లా అంతా కూడా అతలాకుతలమైందని చెప్పవచ్చు. ఇటు ప్రాణ నష్టం కూడా జరగడంతో పాటు ఇటు పంటలైతే పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాయి. రోడ్లు అయితే మరి దారుణమైనటువంటి పరిస్థితిలోకి వచ్చినాయి అని చెప్పొచ్చు. అంటే మోంతా తుఫాన్ ఈ ప్రభావం వల్ల ఈ నాగర్ కర్నూలు జిల్లా నుంచి ఇటు శ్రీశైలం వెళ్లేటువంటి హైదరాబాద్ ప్రధాన రహదారి ఈ ఉప్పునుంతల మండలం ఉంటుంది. ఉప్పునుంత మండలం లత్తీపూర్ సమీపంలో అక్కడ రోడ్ అంతా కూడా అంటే నేషనల్ హైవే రోడ్డు, ఇది శ్రీశైలం వెళ్లే రోడ్డు హైదరాబాద్ నుంచి. ఆ రోడ్డు ఈ డిండి ప్రాజెక్టు వరద ఉధృతికి ఒకసారిగా రోడ్ అంతా కొట్టుకపోవడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయినటువంటి పరిస్థితి. ముందస్తుగా అధికారులు కూడా అక్కడ పోలీసులు కూడా అప్రమత్తం చేసినటువంటి పరిస్థితి. అయితే అంతకు ముందే శ్రీశైలం వెళ్లిన వారు శ్రీశైలం దర్శనం చేసుకున్న తర్వాత ఒకవైపు వర్షం, ఆ వర్షం నుంచి ఎటైనా సొంత గ్రామాలకు వెళ్ళాలి, సొంత పట్టణాలకు వెళ్ళాలని చెప్పేసి వాళ్ళు తిరుగుముఖం పట్టినటువంటి పరిస్థితి. ఆ క్రమంలో ఒక్కసారిగా బస్సులు లేకపోవడంతో వాళ్ళు బస్టాండ్ లోనే చిక్కుపోయినటువంటి పరిస్థితి. కొంతమంది వర్షాలు ఎక్కువ ఉండే వసతి గదుల్లోనే చిక్కుకున్నటువంటి పరిస్థితి. అయితే కొంతమంది బస్సులు ఉంటే హైదరాబాద్ వైపు వెళ్లి రావాలని చెప్పేసి తిరుగుముఖం పట్టిన వాళ్ళకి బస్సులు లేక ఇటు అంటే రోడ్డు తెగిపోయిందన్న సంగతి తెలిసిన తర్వాత వాళ్ళు ఎటు పోవాలనో దిక్కుతోచిన పరిస్థితిలో పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. వందలాది వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటు లక్కిపూర్ సమీపంలో, డిండి సమీపంలో పూర్తి స్థాయిలో అక్కడ పూర్తి వాహనాలు ఇటు వైపు వచ్చేటివి అంటే శ్రీశైలం వెళ్లే నుంచి వచ్చేటువంటివి అక్కడే ఆగిపోయాయి. ఇటు హైదరాబాద్ నుంచి శ్రీశైలం వెళ్లే వారు కూడా అక్కడ లక్కిపూర్ సమీపంలో, డిండి సమీపంలో. నాగర్ కర్నూలు జిల్లాలో జాతీయ రహదారి కొట్టుకుపోవటమే కాదు, మరో ప్రమాదం కూడా జరిగింది. లింగాలగట్టు వద్ద భారీగా కొండ చర్యలు కూడా విరిగిపడ్డాయి. దాంతో వాహనాలు కూడా ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. మరి ట్రాఫిక్ క్లియర్ చేశారా ఏంటి? దానికి సంబంధించిన అప్డేట్. సింధూరా, ఇది ఎంత కూడా నిన్న ఈ పాతాళ గంగ ఉంటుంది. పాతాళ గంగ వద్ద కొండ చర్యలు అంటే వర్షానికి తడిసినటువంటి పైన కొండ చర్యలన్నీ కూడా ఒక్కసారిగా కిందికి కూలడంతో కింద ఉన్నటువంటి చిరు వ్యాపారులు ఏవైతే ఉన్నాయో ఆ షాపుల పైన పడడంతో ఆ షాపులు 3 షాపులు అయితే ధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇది ఒకటే కాకుండా లింగాల గట్టు వద్ద కూడా కొండ చర్యలు విరిగి పడడంతో అక్కడ అంటే వాహనాల రద్దీ తక్కువ ఉండడంతో ప్రమాదం అయితే జరగలేదు. కానీ వాహనాల రాకపోకలకైతే పూర్తి స్థాయిలో స్తంభించిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ కొండ చర్యలు విరిగిపడడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచి ఇటు మధ్యన అంటే ఎటు అదొక పట్టణం కాదు, లేదంటే గ్రామాలు కాదు, ఒక రకంగా చెప్పాలంటే అడవి ప్రాంతంలో ఈ కొండ చర్యలు విరిగిపడడంతో వాహనాలు ఎటు పోలేని పరిస్థితిలో కూడా దాంట్లో ఉండేటువంటి భక్తులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు అనేక ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ముందస్తుగా అక్కడ పూర్తి స్థాయిలో ఇప్పటికే అంటే ఈ ట్రాఫిక్ జామ్ ఉన్న నేపథ్యంలో శ్రీశైలానికి భక్తులు ఎవరు కూడా ఇదంతా కూడా క్లియర్ అయ్యే వరకు రావద్దని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరికలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ముందస్తుగా దీన్ని ముందే పసిగట్టాల్సినటువంటి విషయం, పసిగట్టి ఉంటే ఈ ప్రమాదం అంటే అక్కడికి వెళ్లే వాళ్ళ కూడా సంఖ్య కూడా తగ్గేది. అయినప్పటికీ కూడా ఇప్పుడు ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా పర్యాటకులు కావచ్చు, ప్రయాణికులు కావచ్చు, భక్తులు కావచ్చు శ్రీశైలం వెళ్ళటానికి కొంత
సమయం వేచి చూడాలని చెప్పేసి, ఇప్పుడే రావద్దని చెప్పేసి కూడా అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఈ మోంతా తుఫాను భారీ ఎఫెక్ట్ చూపించిందని చెప్పొచ్చు. దీంతో ఈ వరి పంటలతో పాటు పత్తి పూర్తిగా పంటలన్నీ కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. నేలమట్టమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైతులైతే కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒక శ్రీశైలం హైదరాబాద్ వెళ్లే ప్రధాన రహదారే కాకుండా ఎటువైపు చూసిన రహదారులన్నీ కూడా ఈ దుద్దుపి నది పరివాహక ప్రాంతం అంతా కూడా, తర్వాత కేఎల్ఐ ప్రాజెక్టు పరివాహక ప్రాంతం అంతా కూడా రోడ్లు, చిన్న చిన్న రోడ్లన్నీ కూడా తెగిపోయి గ్రామాలుగా కనెక్టివిటీ కూడా కట్ అయినటువంటి పరిస్థితి. మొత్తంగా ఈ నాగర్ కర్నూలు జిల్లాతో పాటు శ్రీశైలం వరకు వెళ్ళేటువంటి ప్రధాన రహదారి పైన ఈ మోంతా తుఫాను పూర్తి స్థాయిలో ఎఫెక్ట్ చూపించిందని చెప్పవచ్చు. సింధురా. రైట్, థ్యాంక్ యూ శేఖరాచారి.